పూల అలంకరణ చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. సభ్యులు గారు, మన ఎమ్మెల్యే గారు పాన్ రెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని సభను ఉద్దేశించి మాట్లాడవచ్చు. అందరం ఒకసారి గట్టిగా జై భీమ్. పెద్దలు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టడము చాలా సంతోషకరమైన విషయం. పూజించినట్టుగా పోచారం గ్రామం అంటే రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాలు అయ్యి అమలు చేసినటువంటి రోజు ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి సందర్భంగా ముందుగా మనవి చేస్తున్నాం. మరి అలాంటి రోజున మా పోచారంలో ఉండే మా తమ్ముళ్ళందరూ, పోచారంలో ఉండేటువంటి అన్ని కులాలు మతాలు ఒక కుటుంబ సభ్యులాగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇక్కడ పెట్టిందంటే మిమ్మల్ని అందరినీ కూడా పోచారం గ్రామ ప్రజలను ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నిజంగా నాకు పోచారం గ్రామం అంటే ఎప్పుడు వచ్చినా మీరు నిండు మనసుతో ముందుండి నడుస్తారు. అలాంటి గ్రామంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ను పెట్టినప్పుడు అవసరమైతే నేను అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ వస్తా అని మన వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్తున్నా. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనుకుంటుండో ఈరోజు కూడా ఇంకా ఆయన కళలు కన్నటువంటి కళలు నిజం కాలే. ఒక ఆయనేమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు, నేను రాష్ట్ర రాజ్యాంగంలో నడవాలంటాడు. ఇంకొక ఆయనేమో వీళ్ళంతా ఎవరో కాదు, మనల్ని పాలించే వ్యక్తులు. ఇంకొక ఆయన చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను రాసినటువంటి రాజ్యాంగం మనకు అక్కర రాదు, ఇంకా కూడా నేను చాలా పెద్ద పెద్ద ఆయన రాసిన దానికంటే గొప్ప మాటలు రాస్తా అని ఇంకొక ఆయన అంటాడు. ఇదంతా సమాజాన్ని సమాధి చేసేటువంటి దుష్ట శక్తులు మాత్రమే ఇట్లా మాట్లాడతారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పోడు ఈ దేశానికి ఎవడు లేడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాడు. ఆయన మనందరి వాడు. ఆయన మనందరి కోసం, సమాజం కోసం ఆయన ఒక పేదరికం నుంచి వచ్చి ఒక పేదింట్లో పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని అందరినీ కూడా పేదింట్లో ఉన్న బిడ్డగా నుంచి ఉన్నోళ్ళ వరకు అందరికీ ఎవరికి అవసరం ఉన్న హక్కులు వాళ్ళకి కాపాడడానికి ఆయన భారత రాజ్యాంగాన్ని రాశాడు. మేము ఎక్కడ ప్రమాణం చేసినా, అసెంబ్లీలో చేసినా, పార్లమెంట్లో చేసినా, ఎక్కడ చేసినా మీ అందరితో గెలవబడ్డ తర్వాత మీ అందరి యొక్క ఓట్లతో గెలిచిన ప్రతి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఏం చెప్పిండో అదే అసెంబ్లీలలో, పార్లమెంట్లో మేము ప్రమాణం చేస్తున్నాం అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ సమాజానికే, ఈ సమాజమే కాదు భారతదేశానికే ఒక దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మన పిల్లలకి ఇంకా తెలియదు, ఈ తరం వాళ్ళకేమో పూర్తిగా తెలుసుకున్నారు, మన పిల్లలు ఇంకా తెలుసుకోలేదు. మన పిల్లలకు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరి వాడు, మన కోసం, మన సమాజం కోసం, మన సమాజంలో ఉన్న పేదరికం నుంచి వచ్చినటువంటి పేదల బిడ్డల కోసం అందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తిగా పుట్టినటువంటి ఒక ఆనుముత్యం అని చెప్పాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అందుకే ఈరోజు